కర్రీ ఎలా చేసుకోవాలో, ఎండు రొయ్యలతో కర్రీ ఎలా చేసుకోవాలో 5 మినిట్స్లో చేసుకునే కర్రీ మీకు చూపిస్తాను. ఫస్ట్గా బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాలు కట్ చేసి పెట్టుకున్న వాటిల్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే, అంటే ఫస్ట్ వీడియోనే ఇది, మళ్ళీ ఫస్ట్ టైం మన ఛానల్ అని చెప్తున్నాను. నా ఫస్ట్ వీడియో ఇదేను. నేను యూట్యూబ్ చేయాలని చాలా రోజుల నుంచి ఉండింది, కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడంతో చేయలేకపోయాను. కానీ ఇప్పుడు చేయాలనుకున్నాను, అందుకే నా ఫస్ట్ వీడియో ఇది. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమోటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం దగ్గర పడిన తర్వాత, అంటే బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎండు రొయ్యలు అనేది దీంట్లో ఇసుకుంటుంది కాబట్టి 5 టైమ్స్ అలాగా బాగా క్లీన్ చేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే బాగా క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇసుక అనేది ఉండదు. కాబట్టి 5-6 సార్లు క్లీన్ చేసుకొని అప్పుడు వేసుకోండి. అది బాగా టమోటా, ఎర్రగడ్డలు వాటిలో బాగా మగ్గిన తర్వాత కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ కర్రీ అనేది బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుందండి. బ్యాచిలర్సే కాదు, ఇంట్లో కూడా ఎప్పుడైనా చికెన్ అలా తినాలనిపించినప్పుడు ఇది కానీ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. రొయ్యలు ఉంటే చాలు, 5 మినిట్స్లో కర్రీ అనేది అయిపోతుంది. చికెన్ కంటే చాలా వేరే లెవెల్లో ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. అసలు ఆ ఫ్రై చేస్తున్నప్పుడు అసలు ఆ స్మెల్ని చూడగానే కడుపు నిండిపోతుంది, అలా ఉంటుంది స్మెల్ కూడాను. చాలా బాగుంటుంది కర్రీ. పసుపు వేయడం మర్చిపోయాము, మనం కొత్తగా స్టార్ట్ చేయడం కదా, ఆ కంగారులో పసుపు వేయడం మర్చిపోయాను. అందుకని ఇప్పుడు మధ్యలో యాడ్ చేశాను. కొంచెం ఏం కాదులేండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తర్వాత ముందుగానే ధనియాలు బాగా ద్వారగా వేయించుకొని, ధనియాలు, తెల్లగడ్డ బాగా గట్టిగా దంచి ఆ పేస్ట్ అనేది దీంట్లో వేయాలి. ఈ కర్రీలో మెయిన్ ఈ పేస్టేనండి, దీనివల్లే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. ఇది వేయడం వల్ల స్మెల్, కర్రీ టేస్ట్ కానీ మొత్తం ఓవరాల్గా కర్రీ అనేది చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఇది అంత బాగుంటుంది, చికెన్ కంటే వేరే లెవెల్లో ఉంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.